యోబు గ్రంథం 7వ అధ్యాయం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? నీడను మిగులనపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరులుచు ఆయాసపడుదును. తెల్లవారు వరకు ఇటు అటు పొరులుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మట్టి పెంకులతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములు నేతగాని నాడ కంటెను వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు, నన్ను చూచు వారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నా కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడూను తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా నెరుగదు. కావున నేను నా నోరు మూసుకొనను. నా ఆత్మవేదన కొలది నేను మాట్లాడేదను. నా మనోవేదనను బట్టి మూల్గుచుండెదను. నేనొక సముద్రములోని భుజంగమున. నీవెందుకు నా మీద కావలి ఉంచెదవు? నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమొందుట నాకిష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుట నాకిష్టము లేదు. నా దినములు ఊపిరి వలెనున్నవి. నా జోలికి రావద్దు. మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేలా? అతని మీద నీవు మనసు నిలపనేలా? ప్రతి పగలు నీవతని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా? ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు? నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపము చేసితేనా? నరులను కనిపెట్టువాడా? నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా నున్నాను. నీవేళ గురిపెట్టితివి? నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు? నేనిప్పుడు మట్టిలో పండుకొనెదను. నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు గాని నేను లేకపోయెదను. దేవుడి పరిశుద్ధ వాక్యం మనల్ని కింద భద్రపరచి దీవించును గాక. ఆమేన్.